మాతృదేవోభవ. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం. అమ్మా, ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం స్వీయాంకనిద్రిత శిశుప్రసవాభిరామాం హే మాతగా. స్వీయాంకనిద్రిత శిశుప్రసవాభిరామాం రామాయణాదికథనార్థం అహం హి యాచే త్వాం. రామాయణాదికథనార్థం అహం హి యాచే. పరమ పూజ్యమైన రామకృష్ణ మఠంలో, హైదరాబాదు మహానగరంలో మనం సనాతన ధర్మం, దాని రక్షణ విషయంలో రామకృష్ణ వివేకానందుల సేవ అనే దాని మీద 3 రోజుల ప్రవచనం పెట్టుకున్నాం. అందులో ఇవాళ 2వ రోజు. ఈ సనాతన ధర్మాన్ని గురించి ఒక 30 ఏళ్ల క్రితం వరకు ప్రత్యేకించి ఎవరికి ఉపదేశాలు చేయవలసిన అవసరం ఉండేది కాదు. 1980 తర్వాత ఈ అవసరం బాగా పెరిగింది. 90 తర్వాత ఇది తప్పనిసరి అయింది. ఇది కూడా భగవంతుడి యొక్క కాల ప్రణాళికలో ఒక భాగమే అనిపిస్తుంది. అన్నీ ఆయన లీలలే. మనం కంగారు పడుతూ ఉంటాం, కానీ అన్నీ ఆయన లీలలే. ఇదివరకు ఎందుకు ఉండేది కాదు అంటే, ప్రతి తల్లి తన పిల్లాడికి కానీ పిల్లకి కానీ పాలిస్తూ, అన్నం తినిపిస్తూ, గోరుముద్దలు తినిపిస్తూ, రాత్రి నిద్రపోయేటప్పుడు కొన్ని, నిద్ర లేవగానే కొన్ని, స్నానం చేస్తూ కొన్ని కథలు చెప్పేది. అవన్నీ సుమారుగా రామాయణం నుంచో, భారతం నుంచో, భాగవతం నుంచో సేకరించిన కథలే. ఆ తల్లికి ఎక్కడి నుంచి ఉండేది ఆ పరిజ్ఞానం అంటే, వాళ్ళ అమ్మగారి నుంచి ఉండేది. దానికి వేరే గురువు అక్కల. ఆవిడకి వాళ్ళ అమ్మగారు గురువు, ఈవిడ వీళ్ళ పిల్లల గురువు. అందుకే మన శాస్త్ర సంప్రదాయంలో మాతాచ ప్రథమో గురువు అంటారు. మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లే, సందేహమే లేదు. తండ్రి కూడా తర్వాతే, మిగిలిన గురువులందరూ తర్వాతే. మీరు ఎవరిని లోకంలో ఎంత పెద్ద గురువుగా భావించినా వారందరూ తల్లి తర్వాతే, తండ్రి తర్వాతే. మాతాచ ప్రథమో గురువు అన్నారు. అందుకని చివరికి జగద్గురువుగా లోకమంతా కీర్తించినటువంటి శంకరాచార్య స్వామి కూడా తల్లి అనుమతి లేకుండా సన్యాసం పుచ్చుకుందుకు వీలు లేకపోయింది. అది మన శాస్త్ర సంప్రదాయం. ఎందుకంటే ఆ తల్లి నిన్ను ఎందుకు కంది? ఎందుకు ఆవిడ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి కంది? ఆవిడ కడుపులో నువ్వు ఎందుకు ఊపిరి పోసుకున్నావు? నువ్వు ఏదో సన్యాసమో ఇంకోటో ఉండొచ్చు ఆశ. ఆ తల్లి జీవితం సంగతి ఏమిటి? ఆవిడకి తాళిగట్టిన భర్త సంగతి ఏమిటి? అవి ఏవి చూడకుండా నాకేదో జ్ఞానం కలిగింది, నేను సన్యాసం పుచ్చుకుంటానంటే ఎలాగా? అందుకని మన శాస్త్ర సంప్రదాయంలో మేకు బిగింపు ఎలా ఉంటుంది అంటే, నువ్వు చేయవలసిన పనులు మానేసి ఏదో చేస్తాను అంటే అది ఎంత గొప్పదైనా అది అంగీకరించదు. నువ్వు చేయవలసిన పనే ముందు ముఖ్యం. మనిషికి పాపం అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి చేయవలసిన పని చేయకపోవడం, 2 చేయకూడని దాన్ని చేయడం. చేయవలసిన పని చేయకపోవడం వల్ల ఒక పాపం, 2 చేయకూడనిది చేయడం. ఈవేళ మనలో చాలామంది ఈ 2 పనులు చేస్తున్నాం. మన వృత్తి జన్మతః మనకు కేటాయించిన వృత్తి ఏదో అది చేయడం మానేసాం చాలామందిని. అందరం లాభసాటి వృత్తిలో ఎంచుకుంటాం. ఎంపిక అనేది పెడితే మనం సహజమైన మనస్తత్వం. బాగా డబ్బు సంపాదించే వృత్తులు, చేతికి మట్టి అంటిన వృత్తులు ఎంచుకుంటారు. కానీ మట్టి అంటే వృత్తి ఎవడు ఎంచుకుంటాడండి? ఆ పనిలో మునిగి తేలిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి మట్టి అంటుకోవాలని అనుకోవట్లేదు ఇవాళ. కారణం అది. మనం ఏదో కొంతమంది బాగున్నాం కదా అనుకోవడం కాదు. మొత్తం సమాజం ఎందుకు సంక్షోభంలో పడింది ఇవాళ అంటే, మనిషి జీవించడానికి ప్రతిక్షణము భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈ వాతావరణం కారణం. చేయవలసింది చేయడు, చేయకూడనిది చేస్తాడు. ఈ 2 పాపాలే. అందుకని సన్యాసం ఎంత గొప్పదైనా
లోకానికి జ్ఞానం ఉపదేశించేదేనా? నీ ధర్మం ముందు తల్లిదండ్రులను పోషించాలి కదా, అది మానేసి సన్యాసం అంటే అందుకని కుదరదు. తల్లి అనుమతి ఇవ్వాల్సిందే. వేదాంత పరిజ్ఞానం ఉండడం వల్ల, గ్రంథాలు చదవడం వల్ల తండ్రైనా అనుమతి ఇవ్వచ్చు, కానీ మమకారం కారణంగా తల్లి అనుమతి ఇవ్వదు. అందుకే తల్లిని పెట్టారు అక్కడ. పరీక్షా అధికారిని అనుమతి ఇవ్వవలసిన అధికారం ఎవరికి ఇచ్చారని తల్లికి ఇచ్చారు, తండ్రికి ఇవ్వలేదు. సన్యాసానికి తండ్రి అనుమతి అంత ముఖ్యం కాదు, తల్లి అనుమతి ముఖ్యం. ఎందుకంటే ఇవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. దత్తాత్రేయ స్వామి చరిత్రలో అద్భుతమైన వృత్తాంతం ఉంటుంది. శ్రీపాద నరసింహస్వామి, శ్రీపాద శ్రీవల్లభుడు, మహానుభావుడు ఆయన. దత్తాత్రేయ స్వామి తర్వాత మళ్ళీ అంతటివాడు. ఆయన పుట్టుకే సన్యాసం, లోకానికి జ్ఞానోపదేశం కోసమే పుట్టాడు ఆయన. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి కాదు. తల్లి దగ్గర అనుమతి తీసుకోవాలంటే తల్లిని అడిగితే తల్లి వ్యతిరేకించింది. నేను ఇవ్వనంది, నేను కన్నది ఇందుకోసం కాదండి, మాట్లాడడానికి వీల్లేదు. లేదమ్మా నా పుట్టుకు వేరు, నేనేదో అది అవన్నీ చెప్పకరా అబ్బాయి, నేను ఇవ్వనంది. ఆవిడ మమకారం ఆవిడది. కానీ శాస్త్రం ప్రకారం తల్లి ఇస్తే కానీ పుచ్చుకుందుకు వీలేదు, అది చెల్లదు. ఆయన పాపం చేసినట్లు లెక్క. తానే పాపం చేసిన వాడు లోకానికి ఎలా ఉపదేశం చేస్తాడు? అంత పద్ధతిగా ఉండేవారు అప్పుడు. నాకేమిటని వెళ్ళిపోయే రకాలుగా. చివరికి ఎంత చెప్పినా వినకుండా ఆయన అన్నం కూడా మానేసి, లేదమ్మా అర్థం చేసుకోమ్మా అని ఏదో బతిమాలుతూ ఉంటే ఆవిడకి బాధ కలిగి ఓ షరతు పెట్టింది. ఈ చర్మం నా వల్ల వచ్చింది కదా, నా చర్మం నాకు ఇచ్చేసి వెళ్ళమంది ఆవిడ. దారుణమైన షరతు అండి ఇది, ఆశ్చర్యకరమైన షరతు ఇది. శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో ఉంటుంది, దత్తాత్రేయ చరిత్రలో. నా చర్మం నాకు ఇచ్చేసి వెళ్ళరా ఉంటుంది. స్వామి అంతకంటే ఆశ్చర్యకరమైన పని చేశాడు. కర్ణుడు కవచకుండలాలు ఇచ్చినప్పుడు చర్మానికి అంటుకున్న కవచాన్ని ఎలా ఒలిచాడు అని మనం ఆశ్చర్యపోతామే. ఈ శ్రీపాద శ్రీవల్లభుడు తన యోగశక్తిని ఉపయోగించి చర్మాన్నే ఒలిచేశాడు. తీసేసుకోమ్మా అన్నాడు. ఇక్కడ వరకు ఇలా తీసుకుని ఈ చర్మం ఇలా ఒలిచి ఈ ఛాతీ మీద నెత్తురు ప్రవహిస్తూ ఉంటే తల్లి చూడలేక, వద్దురా నువ్వు ఎక్కడో ఒకటి క్షేమంగా ఉంటే చాలరా, వద్దమ్మా నువ్వు వేడురా అంతే ఆవిడ. ఆ రకంగా తల్లి అనుమతి పొందాడు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. చరిత్రలు చదివితే మనం తట్టుకోలేము అసలు. అంటే ఆ స్థితిలో తల్లి ఎలా ఆలోచించిందంటే, ఇంత త్యాగం చేస్తున్నాడు అంటే, వాడి చర్మాన్ని వాడు ఒలిచేసుకుంటున్నాడు అంటే బహుశా అది ఎంత గొప్ప లక్ష్యం అయి ఉంటుంది. ఇంకా నేను మమకారం పెట్టుకోవడం ఏంటి, వాడి శరీరం మీద వాడికే మమకారం లేదు, నాకుంటే అలాగా. ఇది ఏదో గొప్ప లక్ష్యం ఖచ్చితంగా. పైగా తల్లి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి దృశ్యాన్ని చూడలేదు అసలు ఆవిడ. అందుకని వద్దురా అబ్బాయి, నాకు అన్యాయం జరిగినా మంచిదే, న్యాయం జరిగినా మంచిదే, నువ్వు అటువంటి పని చేద్దురా అని అనుమతి ఇచ్చింది. మన శాస్త్ర సంప్రదాయాలు సనాతన ధర్మంలో ఇలా ఉంటాయండి. మేకు బిగించడం అంటారు దీన్ని, ఒక్క మాటలో మేకు బిగించడం అంటారు. ఎందుకు బిగిస్తారు అంటే, ఈ కాస్త వదులైందంటే వ్యవహారం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దాన్ని ఇంకా బాగా వదులు చేసేసి ఇక ఏమీ లేకుండా చేసేస్తారు. ఇక అందుకని ఎక్కడికక్కడ బిగిస్తారు. అందుకని సనాతన ధర్మ రక్షణ కోసం మహానుభావులు రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి వారు జన్మించి ఎప్పటికప్పుడు కాస్త ఇంకో మేకు బిగిస్తూ ఉంటారు. ఈ కాలంలో కాస్త లూజ్ అవుతోంది వ్యవహారం, మనుషుల ప్రవృత్తి కారణంగా దీనికి ఏదో మేకు కొడితే కానీ లాభం లేదురా అని తమ చరిత్రల ద్వారా, తమ త్యాగపూరితమైన జీవనం ద్వారా ఓ మేకు బిగిస్తారు. శారదామాతని పెళ్లి చేసుకుని కూడా పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది నిజానికి సనాతన ధర్మ రక్షణ కోసం రామకృష్ణ పరమహంస బిగించినటువంటి ఒక మేకు. ఆయన చేసిన మహాత్యాగం అది. ఇక ఆ తల్లి చేసిన త్యాగానికి ఆయన చేసిన త్యాగం కూడా సరిపోదు. రామకృష్ణ పరమహంసకు ఒక నమస్కారం చేస్తే మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు శారదామాతకి 2 చేయాలి, కుదరదు. అక్కడ రెట్టింపు చేయాల్సింది. ఆవిడ చేసిన త్యాగమే ఎక్కువ. ఎందుకంటే ఈ పెళ్ళైన తర్వాత ఈ బ్రహ్మచర్యాన్ని పాటించే విషయంలో పురుషుడికైనా సాధ్యం అవుతుందేమో కానీ స్త్రీకి సాధ్యం కాదు. మన శాస్త్ర సంప్రదాయం ప్రకారం ఆ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించినంతవరకు స్త్రీకి సాధ్యం కాదు. కానీ ఆవిడ దాన్ని సాధ్యం చేసుకుంది. అంటే ఆయన కంటే ఘోరమైన తపస్సు చేసి ఉండాలి ఆవిడ, అనుమానమే లేదు అందులో. అందుకని ఆవిడికి 2 నమస్కారాలు చేయాల్సిందే. అటువంటి దాంపత్యం అపూర్వమైన దాంపత్యం. ముందు సనాతన ధర్మ పరిరక్షణ కోసం రామకృష్ణ పరమహంస శారదామాతలో ఏం చేశారు అంటే, ఇది చేశారు చాలు, ఇది చేశారు, ఇంకేం చేయక్కల. వాళ్ళు పెళ్ళి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అలా ఉండిపోయారంటే, నేను పురాణాలన్నీ వెతికిన అటువంటి ఉదాహరణ నాకు దొరకలేదు. అరుంధతి వశిష్ఠులు సహా మహర్షులు చాలామంది ఉన్నారు, కానీ ఎవ్వరూ అంత బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళు, అసలు ముట్టుకోకుండా దూరంగా ఉండి అలాగే ఉండిపోయిన వాళ్ళు, అయినా దంపతులు కానీ అలా ఉన్నవాళ్ళు కనపడలేదు. సీతారాములు లేరు, రుక్మిణీకృష్ణులు కాదు, లక్ష్మీనారాయణలో లేరు, శివపార్వతులు లేరు. ప్రపంచం మొత్తం మీద ఒక్క శారదా రామకృష్ణులు ఒక్కరే ఉన్నారు. అది అపూర్వమైనటువంటి దాంపత్యం. నేను రాముడిగా ఏకపత్ని వ్రతుడుగా ఉండగలను,
కృష్ణుడుగా బహుపత్ని వ్రతుడుగా ఉండగలను, రామకృష్ణుడుగా పత్ని ఉండి కూడా అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండగలను అని భగవంతుడు నిరూపించుకున్నాడు. నా అవతార లీలలు మీకేం తెలుస్తాయి వెర్రి మనుషులారా, మీరేదో లెక్కలేసుకుని కూర్చుంటారు ఇక్కడ. నేను అలాగా ఉండగలను, ఇలాగా ఉండగలను, ఇలాగా ఉండగలను. దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలో నేర్చుకో. ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నాము అంటే, ఒక 30 ఏళ్ల క్రితం వరకు తల్లులు ఇటువంటి కథలను ఏదో రకంగా ఎవరో ద్వారానో తెలుసుకుని చెప్పేవాళ్ళు. ఆ పసితనంలో ముఖ్యంగా 10 ఏళ్ల లోపు ఆ పిల్లలు వాళ్ళ మనస్సుల్లో పడినటువంటి కథలనంటే వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చేయవలసింది ఆ 10 ఏళ్ల వయస్సు లోపే. అందుకే నేను ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం బాలసూర్యునిలా ప్రకాశించేటువంటి ముఖంతో నాకు కథలు చెప్పావమ్మా, విసుగెక్కడా కనపడలేదు నీకు, ఎన్ని ప్రశ్నలు వేసి నిన్ను విసిగించిన. క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం పాలసముద్ర మథనం జరుగుతుంటే పరిణామాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ అప్పుడు ఉత్పన్నమైనటువంటి నురుగు నీ నవ్వుతో పోల్చడానికి సరిపోదమ్మా, అంత నవ్వుతూ నాకు జవాబులు చెప్పావమ్మా, నేను అంత విసిగించిన. స్వీయాంక నిద్రిత శిశుప్రసవాభిరామాం, వింటూ వింటూ నేను పడుకున్నా సరే వింటున్నాను అనుకుని ఇంకా చెప్పావమ్మా, నిద్దట్లో వింటే ఇంకా బాగా అర్థమవుతుందని. నీ ఒళ్ళో పడుకున్న నన్ను చెట్టుకు పూసిన పువ్వులా భావించావు, కానీ ఒంటికి భారమయ్యానని ఏరాడు అనుకోలేదే. ఏదైనా ఒళ్ళు తడిపినా, ఏ పని చేసినా, కాస్త వాసన వచ్చే పని చేసినా ఒళ్ళు పావనం చేసాడు పిచ్చుకోంక అని తుడుచుకుంది తప్పితే ఏం మాట్లాడలేదే. ఆనాటి వాతావరణానికి ఈనాటి వాతావరణానికి ఎంత తేడా ఉందండి. పొద్దున్నో డైపరు, మధ్యాహ్నం డైపరు, సాయంత్రం డైపరు వేసి పారేస్తున్నారు. నమశివాయ. వాడు జావాల్సిందే ఆ డైపర్ల మధ్యలో, దాని పేరే డైపర్. డై అంతే, ముందే డై ఉంది అక్కడ. నువ్వు ఇందులో జావరా అబ్బాయి అని అర్థం దానికి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. మన చీరక మరకంటద్దు, మనకి ఏమీ ఇబ్బంది కావద్దు, మన వేలిక వాసన అంటద్దు. అందుకే వాళ్ళు కూడా పెరిగిన తర్వాత ఈ వాసనలు ఏవి అంటకుండానే మహాయోగుల్లో పెరుగుతున్నారు వాళ్ళు. వాడు ఇంజనీరింగ్ కాగానే వాడి దారి వాడు చూసుకుంటున్నాడు, వాడి స్నేహితురాలను వాళ్ళ స్నేహితులను వాళ్ళు చూసుకుంటారు. మనం తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో బారేశారు, మనకు అంతకంటే పెద్ద డైపర్లు వేశారు. నమశివాయ. అవి కూడా ఉన్నాయిగా, అవి కూడా ఉన్నాయి కదా, మనకు అంతకంటే పెద్ద వేశారు. మీరు చేసిన దానికి రెట్టింపు చేస్తున్నా, మాకు చిన్నది వేశారు, మీకు పెద్దది వేశాం. నమశివాయ. ఇటువంటి విచిత్రమైన సమాజంలో ఉన్నామండి. తల్లి కంపు పిల్లకి గిట్టదా, పిల్ల కంపు తల్లికి గిట్టదా, ఇదే సమాజం. ఏమీ గిట్టకుండానే పెరుగుతున్నావా? ఇగో వచ్చిందిగా భయంకరమైన వ్యాధి, ఇప్పుడు 30 దేశాలకు వ్యాపించింది. ఇంకా అక్కర్లేదు, ఎవరు మనం ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోకర్లేదు, ఇంకా ముట్టుకోకర్లేదు. భయంకరమైన వ్యాధులు ఇలాగేనండి. శాపం అంటే ఇదే, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇంకా అప్రయత్నంగానే అన్నీ ఆగిపోతే ఇంకెవరు షేక్ హ్యాండ్ ఏమన్నా ఎవరు. ఇంకా నేను ఒక ఏడాది పెట్టి ఎవరన్నా ఇస్తుంటే బాబు ఇవ్వద్దని నమస్కారం పెడుతున్నాను. నాకు నేమో, నేను ఎవరితో చేతులు కలపను, నేను కలపకూడదు. మన భారతీయ సంప్రదాయం కాదు ఇది. 2 చేతులు జోడించి నమస్కరించమంటే ఈ చేతులు మూతులు కలపడం వాడు పనికి మాట. ఇదేమిటిది? పైగా వయస్సు లేదు. పోనీ అన్యాక 60 ఏళ్ళు, పోనీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళు కలిపారంటే పెద్దవాళ్ళు. కుర్రాడి చేత నాతో చేతులు కలపడమా ఏమిటది? నేను నీకు ఫ్రెండ్నా, క్లాస్మేట్నా, రూమ్మేట్నా, గడ్డిమేట్నా? నాతో చెయ్యాలా కలుపుతావా? నేను అహంకారంతో మాట్లాడలేదండి. ఒక పద్ధతి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆడలేదు, మగలేదు, పెద్దలేదు, చిన్నలేదు, ఈ చేతులు కలపడం ఏంటి? పైగా ఎడం చేత్తో ఫోన్ మాట్లాడతాడు, హాయ్ అంటాడు. ఏమిటి హాయ్? ఏమి సంస్కారం ఇది? రైల్వే స్టేషన్లో నేను వాడు కనబడడం పాపం అయిపోయింది. ఇదా మర్యాద? మీ మాటలు వింటున్నా ఉంటాడు, వినబడి ఎలా చేస్తాడా? అంటే అదంతే, ఇది ఇంతే. 2-3 ఏళ్ల బట్టి నేను ఈ చేతులు కలపొద్దని చెప్పి ఆయాసపడ్డా. ఇక చెప్పక్కర్లేదు, ఎవడు కలపట్లేదు, ఇంకా కలపడం ఇంకా అయిపోయింది, గంగలో కలిపినట్టే. ఇంకా చుట్టుముట్టే వ్యాధులు ఇలా ఉంటాయండి. మన పిల్లల్ని మనం అసహించుకున్నాం, డైపర్లు వేస్తున్నాం. మన తల్లుల్ని మనం అసహించుకున్నాం, డైపర్లు వేస్తున్నాం, ఎక్కడో పడేసాం. ఇవాళ మనం ఎవరు ఒకరినొకరు దగ్గర చేరలేని పరిస్థితిలోకి వచ్చేసింది ప్రపంచం. అందుకే మనం ఆ రోజులు రావాలి, ఆ రోజులు మళ్ళీ రావాలి, ఆ రోజులు మంచివని ఎందుకు అనుకుంటాం? ఎందుకు? ఒక పక్క పిల్లాడిని మేము విసుగుస్తూ, మేము ఇంట్లో 9 మంది, ఇంకో 2 వెళ్ళిపోయిన చిన్నతనంలో 7 పూర్తిగా బతికం హాయిగాను. ఇంతమంది వేసిన ఇన్ని ప్రశ్నలు, ఇన్ని రకాల పెట్టిన ఇన్ని ఇబ్బందులు అన్నీ భరించింది ఆవిడ, అలాగే పెంచింది.
మరి ఎలా మర్చిపోతాం? అందుకని ఇన్నేళ్ళు వచ్చినా ప్రతి సభలోనూ ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఎక్కడున్నావో కానమ్మా, నా మాటకు పలికితే అంతే చాలే అని. ఆ వాతావరణం మళ్ళీ రావడమే సనాతన ధర్మ పరిరక్షణలో చాలా ముఖ్యమైన విషయం. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మదన సంభవఫేనలాస్యాం స్వీయాంక నిద్రిత శిశు ప్రసవాభిరామాం రామాయణాది కథనార్థం అహం హి యాచే.